ఆఫీసులో తిరువూరు అంశం చర్చనీయాంశంగా మారింది. ఎంపీ కేసినేని చిన్ని వెంట ఎన్టీఆర్ భవన్ కు తిరువూరు మాజీ ఇన్ఛార్జ్ శావల దేవదత్త పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అయితే తిరువూరు పంచాయతీని అధిష్టానం చూసుకుంటోందని, ప్రతి కుటుంబంలోనూ చిన్నపాటి వివాదాలు సహజమని విజయవాడ ఎంపీ చిన్ని చెప్తున్నారు. తిరువూరులో మట్టి ఇసుక మాఫియానే వివాదాలకు కారణమని తెలుస్తోంది. మంగళగిరి టీడీపీ ఆఫీసులో తిరువూరు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీ కేసినేని చిన్ని వెంట ఎన్టీఆర్ భవన్ కు తిరువూరు మాజీ ఇన్ఛార్జి శావల దేవదత్ పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లారు. అయితే తిరువూరు పంచాయతీని అధిష్టానం చూసుకుంటోందని, ప్రతి కుటుంబంలోనూ చిన్నపాటి వివాదాలు సహజమని విజయవాడ ఎంపీ చిన్ని చెప్తున్నారు. తిరువూరులో మట్టి ఇసుక మాఫియానే ఈ వివాదాలకు కారణమని తెలుస్తోంది. టీడీపీ ఆఫీసులో తిరువూరు అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ అంశం టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే కొలిక్పూడి శ్రీనివాస్ అల్టిమేటం జారీ చేసి ఇప్పటికే 48 గంటలు పూర్తవుతుంది. అయితే ఏం జరుగుతుంది ఏంటి అనే ఉత్కంఠ మాత్రం టీడీపీ వర్గాలు అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే 48 గంటలలోపు ఎవరైతే ఉన్నారో ఆ రమేష్ రెడ్డిని ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు తీసుకోవాలి టీడీపీ అధిష్టానం అని చెప్పి కొలిక్పూడి వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత రమేష్ రెడ్డి కూడా ఆయన అలాగే అక్కడ గిరిజన మహిళలు కూడా కొలిక్పూడి శ్రీనివాసరావు మీద కొన్ని వ్యాఖ్యలు చేయడంతో మొత్తం కూడా తీవ్ర సంచలనం అయితే కలిగించిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే ఓవరాల్ గా చూస్తే ఈ రోజు అంటే 48 గంటలు పూర్తయిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనే దాని మీద కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు జరిగిన ఘటన మీద మొత్తం కూడా ఒక నివేదిక తయారు చేసే వాళ్ళంటూ కూడా అటు కొలిక్పూడి శ్రీనివాస్ మీద నెట్టి రఘురామ్ని, అలాగే ఎంపీ కేసినేని చిన్ని, రాజు మాజీ ఎమ్మెల్సీ రాజు, ఈ ముగ్గురిని కూడా పార్టీ అధిష్టానం ఆదేశించింది. వాళ్ళంతా కూడా తిరువూరులో స్థానిక టీడీపీ నేతల నుంచి మొత్తం కూడా వివరాలు సేకరించి ఒక నివేదికను కూడా ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి చేరుకుందని తెలుస్తుంది. అయితే దాని మీద తుది నిర్ణయం అటు పార్టీ అధినేత చంద్రబాబు కానీ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. అయితే ఈ రోజు విజయవాడ జరుగుతున్న DDRC మీటింగ్ అయితే కొలిక్పూడి శ్రీనివాస్ వస్తున్నారని కూడా వార్తలు అందుతున్నాయి. అక్కడ ఏమన్నా మాట్లాడతారా, మళ్ళీ ఏమన్నా వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా లేకపోలేదు అని కూడా చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా ఇదే అంశం మీద అటు టీడీపీ వర్గాలు అయితే ప్రధాన చర్చనీయాంశంగా మాత్రం మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ పూర్ణ.